కార్లో ఫిట్రలు తిరగడానికి కూడా లేని రోజా ఈరోజు 1000 కోట్లతో ఎట్లా పరిగెత్తుతున్నది కావాలా? అసలు రోజాకి నగరి నుంచి కర్రలతో గొడ్డలతో చెప్పులతో చాటలతో తరివేశారు మహిళలు. ఇంట్లో పని మనిషికి ఏం చేశారో తెలదా? మీరు మాట్లాడుతున్నారు మీ బతుకులో చెప్పు. మీరు మాట్లాడే ప్రజలు నమ్మటానికి లేదు. వీళ్ళు 100 కుక్కలు వాగినా కూడా చెల్లి చీర గురించి నువ్వు కామెంట్ చేసిన వాడివి, ఆడపిల్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీకెక్కడుంది అర్హత నువ్వు మాట్లాడే? సైకో జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నాను. జంగిలి అంటున్నాడు. జంగిలి అంటే వై మీనింగ్ చెప్పు. సైకో జగన్మోహన్ రెడ్డి జంగిలి పదం గురించి తెలియని వాడివి నువ్వు జంగిలి గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఆశా గారు నమస్తే అండి. ఏంటి ఈ రోజున శ్రీధర్ గారి వీడియో బయటకు వచ్చిన తరుణంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆర్కే రోజా కానీ అసలు వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. అసలు ఈ రోజున కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ లేదు. ఏదైనా జరిగితే తీసుకొచ్చి కేసులు పెడతామంటే తిరిగి వాళ్ళ మీదే కేసులు పెడతారు మహిళల మీద. అసలు మా ప్రభుత్వం అనేది ఎప్పుడు జరగలేదు. అసలు మహిళలకు పెద్ద పెట్టేసిన పార్టీ మాది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఒక మహిళగా ఏం చెప్తారు మీ దీని మీద అసలు మనం ఎలా చూడొచ్చు అంటారు? ఈ జగన్మోహన్ రెడ్డికి, ఈ రోజాకి, ఈ వైసీపీలో ఉన్న నాయకులకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, మీకు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాను. ముందు అది చెప్పండి. మీరు మాట్లాడేది కూటమి ప్రభుత్వం గురించి, మీరు మహిళలకి ఏదించలేదా? సిగ్గుందా సైకో జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు? ఆనాడు నీ గోరింట్ల మాధవ్ ఎంపీగా ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం కూడా తల దించుకున్నట్టు అసభ్యకరంగా ఏ రకంగా చూసినప్పుడు ఆనాడు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆనాడు మరి అదే అమ్మడి రాంబాబు గంట అని చెప్పినప్పుడు ఆనాడు మీరు ఎందుకు మాట్లాడదు? జగన్మోహన్ రెడ్డి, రోజా నీకు అడుగుతున్నా. ఆనాడు మరి వైజాగ్ మినిస్టరు అతని గంట మల్లెపూలు పెట్టుకోరామన్నప్పుడు ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? మీరు మహిళల గురించి మాట్లాడుతున్నారా? మీరు ఈ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు బిడ్డ మీకు. ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడితే బిడ్డ బరాబర్ నేలకి కోసేస్తాం. ఎందుకంటే మీకు ఆనాడు సైకో ప్రభుత్వంలో పట్టపగులు మనం వెళ్తుంటే కూడా రక్షణ మాకు లేదు. ఏ గంజాయి వాడు వచ్చాడో, ఏ బ్లేడ్ బ్యాచ్ వాడు వచ్చాడో, ఏ సైకో వాడు వస్తున్నాడు అనేది ఆ భయంతో తిరిగిన రాజ్యంలో మనం సైకో రాజ్యంలో 5 ఏళ్ళు భయంగా ఆడవాళ్ళంతా గడిపారు. ఇలా మీరు మాట్లాడుతున్నారంటే కూర్చొని దాచుకుంటాం మీ సైకో ప్రభుత్వంలో ఉంది కాబట్టే ప్రజలు మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. రోజాకి 2004లో ఎంత డబ్బు ఉంది? రోజాకి స్టిల్ ఇప్పుడు డబ్బులు తీస్తే ఎన్ని వేల కోట్లు అనేది బయట పెట్టాలా ముందు. దీని మీద ఎంక్వైరీ చేయమని మేము ఈడీ వాళ్ళకి హెచ్చరిస్తాం, ప్రభుత్వానికి కోరుతున్నాం. ఎందుకంటే ఆనాడు కార్లో ఫిట్రలు తిరగడానికి కూడా లేని రోజా ఈరోజు 1000 కోట్లతో ఎట్లా పరిగెత్తుతున్నది కావాలా? ఈ రోజా మాట్లాడుతుంది. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పబ్జీ ఆడుకుంటే సైకో కూడా అయ్యాలా? మహిళల గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. కూటవేత నిజం ఒక 100 మీటర్లో నీ ఇంటి ముందు రేప్ చేసి బ్లేడ్లు కోసి చంపితే నువ్వు బయటికి కూడా రాలేని వాడివి. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు మహిళల గురించి. ఎవడో ఎదవ ఉంటాడు, ఆ ఎదవ తప్పు చేస్తే వాడికి బహిష్కరిస్తాం. వెంటనే నిన్న కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే మాలో కూటమిలో ఎవడు తప్పు చేసినా కూడా వాడికి పనిష్మెంట్ ఉంటుంది. వీటి 24 అవర్స్లోనే వాడికి బహిష్కరించేశారు. అది మా నైజం, మా పార్టీ నైజం, మా కూటమి ప్రభుత్వం నైజం. మీరు మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే అర్హత లేదు. గంజాయికి అలవాటు చేసిన వాళ్ళు, బ్లేడ్ బ్యాచ్కి అలవాటు చేసిన వాళ్ళు, మానభంగాలతో చేసి ఎన్ని వందల మహిళలకి చంపేసిన వాళ్ళు మీరు మాట్లాడే అర్హత లేదు. నైతిక విలువ లేని వాళ్ళు మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు మాట్లాడితే ప్రజలు మీ మీద తిరుగుబడుతున్నారు. ఇలా మీరు ఈ కూటమి ప్రభుత్వం గురించి, నారా చంద్రబాబు నాయుడు గురించి, యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి కానివ్వండి, మీరు మాట్లాడే అర్హత లేదు అని మేము హెచ్చరిస్తున్నాను. రోజాకి ఎక్కడో కూర్చొని మాట్లాడతాం కాదు. రోజా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ అన్నిటికీ నువ్వు సమాధానం చెప్పి, ఆనాడు నీ గోరింట్ల మాత్రం నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని నువ్వు సమాధానం చెప్పి నువ్వు బయట మాట్లాడు. అంటే మేడం రోజా కూడా మాట్లాడుతుంది. అసలు నిన్న బహిరంగ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాకి దిగి అసలు ఈ కూటమి ప్రభుత్వం మహిళల రక్షణ ఎక్కడ ఉంది, అసలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు రాజీనామా చేయాలని చెప్పి కూడా రోజా మాట్లాడుతుంది. మేడం అసలు ఎలా చూడొచ్చు అంటారు?
రాజీనామా చేయమని చెప్పే అర్హత రోజాకి ఎక్కడుంది? అసలు రోజాకి నగరి నుంచి కర్రలతో గొడ్డలతో చెప్పులతో చాటలతో తరివేశారు మహిళలు. నీ చేష్టలు చూసి, నీ అన్న చేష్టాలు, నీ తమ్ముడు చేష్టాలు, నీ అన్న ఏం చేశాడో తెలదా? నీ అన్న ఇంట్లో పని మనిషికి ఏం చేశాడో తెలదా? మీరు మాట్లాడుతున్నారు మీ బతుకులో చెప్పు. మీరు మాట్లాడే నైతిక విలువ లేని వాళ్ళు మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరు, ప్రజలు నమ్మటానికి లేదు. వీళ్ళు 100 కుక్కలు వాగినా కూడా కూటమి ప్రభుత్వం ఒకటే నిర్ణయము, ఏ ఆడబిడ్డకైనా సరే ఏడిపించారని తెలిసినా కూడా ఆ రోజే వాడు జీవితం ఖండమని ఆనాడే మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారు, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్పారు. ఆ మాట మీదే ఉన్నారు కాబట్టే ఒక ఎమ్మెల్యే అయినా సరే చెప్పు తీసుకుని కొట్టినట్టు బయట పెట్టేశారు. అది మా నైజాము. వీళ్ళు బెగ్గర్ వాళ్ళు, బెగ్గర్ కాబట్టి ఇవాళ ఆనాడు గత 5 సంవత్సరాల్లో ఈ 5 కోట్ల మంది ప్రజల్లో కొంతమంది యువతకి జీవితాలు నాశనం చేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు. వీళ్ళ గురించి మీరు చెప్పబాకండి, మీరు అడగబాకండి. మాకు ఈ లుచ్చా లఫంగుల గురించి మేము మాకు అవసరం లేదు. మరి గతంలో 150 సీట్లు గెలిపించారుగా మేడం, ఎందుకని అడగొద్దు అంటున్నారు? మరి ఇప్పుడు 151 సీట్లు నెత్తిల మీద చేతులు పెట్టేసి, నుసుల మీద ముద్దులు పెట్టేసి అక్క చెల్లెమ్మని చెప్తే పోనీలే, తండ్రి చనిపోయి ఉన్నాడు, 10 ఏళ్ళ నుంచి సొక్కా చించుకొని రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఒకసారి అవకాశం ఇద్దామని ప్రజలు ఇస్తే సొంత రక్తంలో పంచుకున్న పుట్టిన చెల్లి చీర గురించి నువ్వు కామెంట్ చేసిన వాడివి, ఆడపిల్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీకెక్కడుంది అర్హత నువ్వు మాట్లాడే? సైకో జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నాను. నీ చెల్లి కట్టిన చీర గురించి పేటెం బ్యాచ్లతో నువ్వు కలిగించావు. నీ చెల్లి కాదు, ఆనాడు మరి ఈ రాష్ట్ర ఇప్పుడున్న ముఖ్యమంత్రి హోంమంత్రి అనిత గారి గురించి ఎన్ని మాటలు అనిపించారా మీరు? ఎన్ని నీచమైన మాటలు మాట్లాడారా? ఆనాడు అసెంబ్లీలో మా బోనమ్మ గురించి మాట్లాడుతుంటే మీ నోరు ఏం పడిపోయిందిరా సైకో జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. ఈ రోజా ముండా కూడా అడుగుతున్నా నేను. అప్పుడు ఎందుకు మాట్లాడితే రోజా పబ్లిక్ దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడుతుంటే మీరు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారా? రాజకీయం మీరు ఏదో చేయాలనుకుంటే ఇవాళ ప్రజలు మీకు నమ్మే ఇదిలో లేరు. మీరు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారా? మీ పార్టీ జెండా బంగాళాఖాతంలో కలిపేశారు. రేపు రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లు 0 చేసి జెండా కూడా కనపడకుండా చేయడానికి ఈ 5 కోట్ల మంది ప్రజలు కంకణం కట్టుకుని మళ్ళీ రెడీగా ఉన్నారు. మేడం, మరి ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం కార్యకర్తల మీటింగ్లో కూడా మాట్లాడుతున్నారు, అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళల గురించి ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, అసలు ఇది మనం ఏ రాష్ట్రంలో ఉన్నాము, అసలు ప్రభుత్వం పనితీరు ఇదేనా లేక జంగిల్ రాష్ట్రంలో ఉన్నామని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు మేడం. అసలు ఎలా చూడొచ్చు అంటారు? జంగిలి అంటున్నాడు. జంగిల్ అంటే వై మీనింగ్ చెప్పు సైకో జగన్మోహన్ రెడ్డి. జంగిలి పదం గురించి తెలియని వాడివి నువ్వు జంగిలి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సైకోవా? నువ్వు ప్రజల గురించి మాట్లాడేటప్పుడు నీ రక్తంలో పంచుకున్న పుట్టిన చెల్లెల గురించి మాట్లాడు. ఒక బాబాయిని చంపిన ఓడివి నువ్వు. ఒక చెల్లి తండ్రిని చనిపోయిన తర్వాత రోడ్ల మీద తిరుగుతుంది, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి. ఆ చెల్లికి నువ్వు 5 ఏళ్ళు న్యాయం చేయలేకపోయావు. ఒక చెల్లి చీర కడితే ఆ చీర గురించి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి పేటెం నా కొడుకులతో పేటెం ఉండలతో నువ్వు ఆమె అసభ్యంగా మాట్లాడిచిన వాడివి. కన్న తల్లి పుట్టుక మీద నువ్వు ఏలు పెట్టిన వాడివి. నువ్వు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నావా? నువ్వు అక్క చెల్లెల గురించి మాట్లాడుతున్నావా? నువ్వు మహిళల గురించి మాట్లాడుతున్నావా? బిడ్డ, నువ్వు ఓవర్గా మాట్లాడితే నీకు 11 సీట్లు చూడు, నువ్వు బంగాళాఖాతంలో కలిపేశారు. బట్ నీకు ఇదే తెలుగు మహిళలు నీకు నేలికి కోసేస్తారు బిడ్డ అని హెచ్చరిస్తున్నాను.